ప్రపంచంలో అతి ప్రతిష్టాత్మకమైన ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మెరిశారు. మన టాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోలు ఎన్నో క్రెడిట్లు సాధించారు అటు ఫారిన్స్కి వెళ్ళి. మరైతే అందులో బాహుబలి సినిమా వచ్చినప్పుడు దానికి మనం బాలీవుడ్లో అటు హాలీవుడ్లో కూడా ఎన్ని ప్రశంసలు వచ్చాయో చూసాము. అలాగే RRR వచ్చినప్పుడు ఆ సినిమాని హాలీవుడ్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూసాము. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగు సినిమాలు బాగుంటే చూస్తారు. మరైతే మన సినిమాల్ని అటు ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఆదరించడం ఏదైతే ఉందో దాన్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు, దాన్ని మనం దేశ పౌరుడిగా గౌరవించవచ్చు. అలాంటి విషయం అన్నమాట ఇది. సో అలా చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి వాళ్ళు కూడా మన సినిమాలు చూడటం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఆటోమేటిక్గా మార్వెల్, DC అని చెప్పి వాళ్ళ సినిమాలన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన తెలుగు సినిమా లవర్స్కి ఆ ప్రేమ ఎక్కువ అనమాట. ఏ సినిమా వచ్చినా వదిలిపెట్టకుండా చూస్తారు. మరి మనలాగే అక్కడ కూడా తెలుగు సినిమాని చూసి ఆడియన్స్ అలవాటు పడ్డారనమాట కొన్ని సినిమాలతో. దానికి రాజమౌళి గారు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు బాహుబలితో. ఆ గ్రాండ్ స్కేల్లో సినిమా ఉంటే అక్కడ ఆడియన్స్ కూడా చూస్తారని చెప్పి తెలుస్తుంది. మరైతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమా సెప్టెంబర్ 27 విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైన బియాండ్ ఫెస్ట్ అనే ఒక ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫిలిం ఫెస్టివల్లో దేవరాకి సినిమా వేస్తూ, అంటే ఒక 2 రోజులు ముందుగానే ఆ సినిమా వేస్తూ ఎన్టీఆర్ గారిని పిలిచారనమాట. సో మరి ఆ సినిమా అక్కడ ఆయన టీంతో ఎవరైతే ఫారిన్ టీం ఉన్నారో వాళ్ళతో కూర్చుని ఆ సినిమా అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ ఈవెంట్ కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో అయితే ఆయన పాల్గొన్నారనమాట. సో మరి దానికి అది ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్. మన తెలుగు హీరో ఒకడు అక్కడ వెళ్ళి ఆ గడ్డ మీద శాసిస్తున్నాడు అంటే నిజంగా గర్వించదగ్గ విషయం. మరి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నువ్వు సూపర్ అన్నా, నీ రేంజ్ వేరన్నా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. సో వాళ్ళంతా ఇప్పటికే 1 AM షోల నుంచి దాదాపు 3-4 షోలు రిపీట్ చేస్తామని చెప్పి టికెట్లు కూడా బుక్ చేసుకుని హౌస్ఫుల్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇప్పటికే దేవరా అడ్వాన్స్ బుకింగ్ దగ్గర ఒక 70 కోట్ల గ్రాస్ రేంజ్లో వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యేలోపే, అంటే ఫస్ట్ డే ఓవరాల్ కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాస్ దాటుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 70% బుకింగ్స్లోనే 70 crores దాకా తెచ్చుకున్నారు. అంటే ఇంకా రావాల్సిన థియేటర్లో వాటి షోల తాలూకు అమౌంట్ ఇంకా చాలా ఉంటుంది బుకింగ్. సో మరి అటు హిందీలో కూడా ఇంకా బుకింగ్ అవ్వాల్సింది ఉంది. మరి ఓవర్సీస్లో ఇప్పటికే రికార్డు పెట్టేశాడు దేవరా ప్రీమియర్స్తోనే. సో ఎవరో టచ్ చేయలేని ఒక సోలో హీరో రికార్డు అయితే దేవరా పెట్టుకున్నాడు అక్కడ. సో మరి ఈ క్రమంలో ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళడం, అటు ఫారిన్లో ప్రమోషన్ చేయడం, అటు హిందీలో ప్రమోషన్ చేయడం, ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ గారికి ఒక టాప్ లెవెల్ ఘనత దొరుకుతుందని చెప్పొచ్చు. మరి ఆయనకి ఇలాంటి దక్కడం అనేది ఒక తెలుగువాడిగా ప్రతి అభిమాని గర్వించాల్సిన విషయం. మరి ఇంకెంతమంది హీరోలు అలాంటి స్టేజెస్ మీదకి వెళ్తారు, మన సినిమాలు ఇంకా ఎక్కడెక్కడ ప్రదర్శింపబడతాయని చెప్పి మనం కూడా చూద్దాం.